చేరికలు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేస్తాను. దేవుడు మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనంలో శిష్యులుగా అంటున్నాడు, ఎంత ఉండాలంటే విశ్వాసం? ఆవగించంత విశ్వాసం. ఎంత అంటే ఆవగించ. అసలు ఆవగింజ అంటే ఎగిరిపోతుంది. చాలా చిన్న గింజ. అంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండను చూసి వెళ్ళి సముద్రంలో పడమంటే పడిపోద్ది అని చెప్తున్నాడు. శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వాళ్ళకి ఏమీ లేదని చెప్తున్నాడు. ఇప్పుడు ఆవగింజ అంత విశ్వాసం కూడా వాళ్ళకి లేదు. అది బయటికి కనపడదు కానీ ఇంటర్నల్గా ఉంటుంది. అది అంటే అంత విశ్వాసం ఉంటేనే అంత గొప్ప కార్యాలు జరుగుతాయి. మరి గొప్ప విశ్వాసం ఉంటే జరగవా అని దేవుడు మాట్లాడతాడు. లూకా సువార్త 7వ అధ్యాయము 9వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. ఆ యొక్క అమ్మాయితో ఒక శతాధిపతి తన దాసుడికి బాగలేదని దేవుడి దగ్గరికి వచ్చాడు. శిష్యులు అతనికి రికమెండ్ చేశారు, అయ్యా ఇతను మందిరం కట్టడానికి ఎంతో హెల్ప్ చేశాడు మనకి అని చెప్పాడు. 100 మంది మీద అధిపతి అతను. చూడండి, 2-3 మన కొట్లో పని చేస్తేనే ఎంతో గర్వం మనకి. ఒక 4 అసిస్టెంట్లు పెట్టుకొని ఒక మేనేజర్ అయితేనే ఎంతో గర్వం. కానీ 100 మంది ఇతను ఏం చెబితే చేస్తారు. అది కూడా అంటాడు అతను, నేను ఒకరిని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు, నేను అలాంటి అధికారిని అని కూడా చెప్పాడు. అయితే ఆయన్ని ఇంటికి ఆ యొక్క వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళాలని అనుకున్నాడు. అయితే అతనే అంటాడు, అయ్యా నువ్వు రావద్దు, ఒక మాట చెప్పు చాలు. ఏమన్నాడు? ఒక మాట చెప్పు చాలు, మావాడు అక్కడ బాగుపడతాడు. దాన్ని అంటున్నాడు ఏమని, ఇప్పుడు ఎంత గొప్ప విశ్వాసం ఉంది తనకి. అలాంటి విశ్వాసం నీకుందా? లేదా జారిపోతున్నావా? చేస్తాడంటావా దేవుడు? ఏంటో చేస్తున్నాం ప్రార్థన, జరుగుద్దంటావా అనే అపనమ్మకం ఉంటే జరగదు. అపనమ్మకం ఎక్కడున్నా, ఎప్పుడున్నా, ఏ విషయంలో కూడా నీకు భయాన్ని కలగజేస్తుంది. ఆలోచన చేయండి. దేవుడి యొక్క గొప్ప కార్యములు మనం చూడాలి. దేవునికి మనము చూపించాల్సింది ఏంటంటే విశ్వాసమే. విశ్వాసం మాత్రమే మనము ఆయనకి చూపించగలిగిన వారంగా ఉంటున్నాం. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 26వ వచనం, 26వ వచనం, 27వ వచనం. ఏమంటున్నాడు? విశ్వాసము ఉంచుతున్నావు అని నువ్వు నమ్ముతున్నావా? విశ్వాసము, అతను లేస్తాడు. ఎవరు? తన తమ్ముడు చనిపోయాడు, అతను లేస్తాడని నా మాట నమ్ముతున్నావా అని అడుగుతున్నాడు. అక్క చెల్లెళ్ళు నమ్మట్లేదు వాళ్ళు. చూడండి అక్కడ ఏమందో, నమ్ముతున్నావా అంటే ఏమంటుందో చూడండి, చదవండి. ఆ తర్వాత ఏం జరిగిందంటే, నా తమ్ముడు పునరుద్ధానమున లేస్తాడయ్యా అంటుంది. నువ్వు నమ్మితే కనుక ఇప్పుడే
నీ తమ్ముడు బతుకుతాడు. అందుకని నమ్మి నా యందు విశ్వాసం ఉంచినాడు చనిపోయినను బ్రతుకుతాడు అని దేవుడు ఈ యొక్క అధ్యాయంలో లాజరు ఫ్యామిలీ అంటే ముగ్గురు ఉన్నారు, అక్కా చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. ఈ ముగ్గురు గురించి, చనిపోయిన తమ్ముడు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమలో దేవునికి ఇష్టంగా నడిచి అనారోగ్యం పాలై చనిపోతున్న పరిస్థితి, యుద్ధంలో చేయలేని పరిస్థితి వచ్చింది ఒక అతనికి. 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం. 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం. దేవుని ప్రేమించిన పిల్లలు ఎవరితను? దేవుని యొక్క ప్రేమలో హిజ్కియా 5వ వచనానికి రండి. అతడు నమ్మకమైన వాడు ఒకడును లేడు. సమమైన వాడంటే విశ్వాసములో సమానంగా ఉన్నాడు. ఎంతమంది ఉంటారు విశ్వాసంలో సమానంగా? అపోస్తల కార్య గ్రంథంలో 1వ అధ్యాయంలో దేవుడు చెప్పినప్పుడు వారంతా ఒకే విశ్వాసంతో ప్రార్థన చేశారు. 14వ వచనం. అది విశ్వాసము అనేది సమానంగా ఉండాలి. సంఘంలో ఒకళ్ళేమో ప్రార్థన చేస్తూ ఉంటే ఇంకొకళ్ళు చేయకుండా, ఒకళ్ళు పాట పాడుతూ ఉంటే ఇంకొకళ్ళు ఏమో ఆటలాడుకుంటూ, ఆరాధన చేస్తూ ఉంటే మరొకరేమో కళ్ళు తెరిచి చూస్తూ ఉంటే అక్కడ ఆత్మ పనిచేయదు. ఓడలు కట్టినప్పుడు ఓడలు నడిపేటువంటి వారు అటొక 10 మంది ఇటొక 10 మంది ఉంటారు. ఏది ఇంజన్ లేనటువంటి రోజులు తెడ్లేసి అటు 10 మంది ఇటు 10 మంది కూడా సమానంగా తెడ్డు లాగాలి. ఒకడు ఇటు పక్క లాగితే వీళ్ళు లాగకపోతే పడవ పోదు. ఏమవుతుంది? సైడ్కి తిరిగిపోద్ది. అది ఎటుపక్క లాగావు నీళ్ళు అటుపక్కగా తిరిగిపోద్ది. కానీ 2 పక్కల లాగినప్పుడు స్ట్రైట్గా వెళుతుంది. అది సమానం. అలా సంఘంలో ప్రార్థన చేసేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు, వాక్యం వినేటప్పుడు, పాటలు పాడేటప్పుడు అందరూ కలిసి సమానంగా కనుక ఉంటే ఏమొచ్చిందంట? 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ వారి మీద వచ్చింది. మరి మనకెందుకు రావట్లేదు ఈ రోజున? సంఘంలో అల్లరి చేసేవాళ్ళు, దిక్కులు చూసేవాళ్ళు, తినేవాళ్ళు, ఏమండి మరి లేకపోతే వాక్యాన్ని వినకుండా ఉండేవాళ్ళు, బలహీనంగా ఉండేవాళ్ళు, గిల్లుకుంటూ ఉండేవాళ్ళు, ఆడుకుంటూ ఉండేవాళ్ళు, నవ్వుకుంటూ ఉండేవాళ్ళు. ఈ మధ్య వచ్చింది ఒక పెద్ద దయ్యం, సెల్ ఫోన్ చూసుకునేవాళ్ళు. ఇంకా ఆత్మ ఎక్కడ వస్తుంది? ఆత్మ రాదు. ఆ రోజుల్లో లేవన్నీ. వారు ఏక మనసుతో సమానంగా కలిసి ప్రార్థన చేశారు కాబట్టే దిగిరాయ్యా, మా మీదకి రాయ్యా, రాయ్యా అని బతిలాడుకున్నారు. ఈరోజు సంఘాలు ఎంత మొత్తుకున్నా వచ్చేవాడు వస్తుంటాడు, పోయేవాడు పోతుంటాడు, తినేవాడు తింటూ ఉంటాడు, ఆడుకునేవాడు ఆడుకుంటూ ఉంటాడు, చూసేవాడు చూస్తూ ఉంటాడు, సెల్ ఫోన్ చూసేవాడు సెల్ ఫోన్. ఇంకెక్కడ వస్తుంది ఆత్మ? రాదు. కాబట్టి విశ్వాసం అనేది గట్టిగా కనుక మనం పట్టుకుంటే తప్పనిసరిగా దేవుడి కార్యాలు జరుగుతాయి. ఇర్మియా గ్రంథంలో ఒక మాట చదివి ముగిద్దాం. 3వ అధ్యాయం 22వ వచనం.
3వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడు ఇశ్రాయేలులో ఏమీ లేదని అంటున్నాడు దేవుడు. విశ్వాసం లేదు కాబట్టి, మీరు అవిశ్వాసులుగా ఉన్నారు కాబట్టి మీరు రండి. ఇదంతా ఇశ్రాయేలు గురించే, ఇశ్రాయేలు గురించే మాట్లాడతాం. ఇశ్రాయేలు ఎంత నమ్మకంతో మొదట్లో ఐగుప్తు నుంచి బయటకు వచ్చారో ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. చెడుతనం, విగ్రహారాధన, వ్యభిచారం, ధనాపేక్ష, రకరకాల పద్ధతులు వచ్చేసాయి. అన్ని జనుల పద్ధతులన్నీ వాళ్ళలోకి వచ్చేసి ఈ ఇర్మియా గ్రంథం అంతా అదే. వాటిని విడిచి వస్తే మీ దేశం నాశనం కాదు అని చెప్తాడు ఇర్మియా. 20 సంవత్సరాలు చెప్పాడు, ఎలా నాశనం అయిపోయింది అంటున్నాడు. మీకు అవిశ్వాసంగా ఉన్నారు, నా దగ్గరకు వస్తే ఏం చేస్తాడంట? బాగు చేస్తా. తప్పాడండి పిల్లడు, ట్యూషన్కి పంపిస్తే పాస్ అవుతాడు. ఎందుకు? ఇంటి దగ్గర ఉంటే పాస్ అవ్వడు. ఎందుకు పంపించాలి ట్యూషన్ అంటే? ట్యూషన్లో నలగొడతారు. ప్రార్థనలో నలగాలి, ప్రార్థనలో ఎదగాలి. అప్పుడు ఆ పిల్లవాడు అంతకుముందు 30 మార్కులు వస్తే ఇప్పుడు 70 మార్కులు వస్తాయి. ఎలా వచ్చినాయి? అదే స్టూడెంట్ అప్పుడు సరిగా చదవాల. ఇప్పుడు కూడా ఇంటి దగ్గర ఉంటే చదవడు. అందుకనే ట్యూషన్లో పడేసాడు. ఒక నెల ట్యూషన్లో పడేస్తే నెల తర్వాత పరీక్షలు వచ్చాయి, పాస్ అయ్యాడు, ఎక్కువ మార్కులు వచ్చాయి. ఎలా వచ్చాయి? అదే స్టూడెంట్, అదే విశ్వాసివి, అదే మనిషివి. సరిగా నడవకపోతే దేవుడి దగ్గర మంచి మార్కులు రావు. కాబట్టి అంటున్నాడు, మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తాను, రండి. కానీ బైబిల్లో దేవుని యందు విశ్వాసం ఉంచి తమ పాపాన్ని ఒప్పుకొని తమ దేశాన్ని, తమ జీవితాలని బాగు చేసుకున్న వారు ఉన్నారు. యోనా గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. నీనివే వారు దేవుని యొక్క విషయంలో విశ్వాసము ఉంచారు, అందుకే వారు బాగుపడ్డారు. వారి చెడుతనం ఒప్పుకున్నారు. కాబట్టి మనం కూడా విశ్వాసంతో దేవుడి దగ్గరికి వచ్చి తప్పులన్నిటినీ ఒప్పుకొని ఆయనలాగా ఆ యోనా ఎలాగైతే చెప్పినప్పుడు నీనివే వారు మారారో అలా మనం కూడా మారి దేవుడి రాజ్యాన్ని చూడాలి. చదవండి 3:5. చాలు. నీనివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసం చేశారు. ఈరోజు దొంగ ఉపవాసాలు. 3 గంటలు చర్చికి వచ్చి ఉపవాస ప్రార్థనకి వెళ్ళాం. ఇంటికి వెళ్ళి బరాబరా తింటారు. కడుపు అంతకుముందు తిన్నదానికన్నా ఎక్కువ తింటారు. 2 చపాతీ. మామూలుగా రోజు 1 చపాతీ తింటే ఉపవాసం ఉన్నామని చెప్పి 2 చపాతీ. కొంచెం అన్నం చాలే అని చెప్పి దాంట్లో ఒక 2 మామిడికాయలు. ఎంత లోడు పడతా ఉంది. దాన్ని ఉపవాసం అంటారా? ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉంటాం. కానీ ఇది ఎంత దొంగ ఉపవాసం. 3 గంటల ఉపవాసం ఏంటండి? కొట్టులో పనిచేసేవాడు ఉదయం 8 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి కొట్టుకు వెళ్తే 1 గంటకు తింటాడు. ఎన్ని గంటలు ఉన్నట్టాడు ఉపవాసం? 5 గంటలు ఉన్నాడు. వాడు కూడా గొప్పవాడేనా? 1 గంటకు తిన్న తర్వాత మళ్ళీ సాయంకాలం 6 గంటల దాకా పనిచేస్తాడు. అందులో 5 గంటలు ఉపవాసం. గొప్పవాళ్ళైన వాళ్ళు కాదు కదా. ఈ క్రైస్తవులకు వచ్చిన పెద్ద దరిద్రం ఏంటంటే 3 గంటలు ప్రార్థనలు, 2 గంటల ప్రార్థనలు, 5 గంటల ప్రార్థనలకే అమ్మో ఎంతో చేసేసాం. ఎంతసేపు కూర్చున్నామో ఈరోజు చర్చిలో. ఆకలి వేస్తుందమ్మా. మరి వాడికి అవ్వట్లేదే ఆకలి. పొద్దునెప్పుడో పనిలోకి దిగి మధ్యాహ్నం దాకా 1 గంట దాకా వాడు ఉంటున్నాడే. మళ్ళీ 2 గంటలకు ఇక్కడ ఎక్కి 6 గంటల దాకా ఉంటున్నాడే. ఆలోచించి వాడు చేసినట్టుగా మనము చేయట్లేదు. ఉపవాసం అంటే దేవుడి మీద నమ్మకం ఉంచి భారం ఆయన మీద వేసి
నాకు ఈ కార్యం చేయి. ఆసుపత్రికి వెళ్తే ఏం చెప్తున్నారు? అది తినొద్దు, ఇది తినొద్దు, మరి సెల్ ఫోన్ చూడబాకు, మరి ఇష్టం వచ్చిన తినబాకు అన్నారు. ఆసుపత్రిలో ఏం చేస్తున్నారంటే వాడిని ఉపవాసం ఉంచుతున్నారు. మనుషులు ఎవ్వరు ఉండరు, అందరిని పంపించేస్తారు. ఉపవాసం ఉంటున్నాడు వాడు, అందుకే బాగుపడుతున్నాడు. డాక్టర్ చెప్పినట్టు వింటున్నాడు, నర్సులు చెప్పినట్టు వింటున్నాడు, కాబట్టి బాగుపడతాడు. మనం దేవుడు వాక్యంలో చెప్పినట్టుగా, సేవకుడు చెప్పినట్టుగా వినం, అందుకే బాగుపడం. ఎవరైతే దేవుడు మాట వింటారో వారి విశ్వాసాన్ని కాపాడుకుంటారు, వారందరూ దేవుడిలో ఎదుగుతారు. అలాంటి కృప దేవుడు నీకు మనందరికీ దయచేయుగాక. మోకరించండి.